ఉన్నారు. ఎందుకు రైతుల సమస్యలపై గతంలో అవకాశం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడని వైసీపీ ఈసారి ఉద్దేశపూర్వకంగానే గొడవ చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో ఆమోదించినటువంటి జీఎస్టీపై కూడా అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉంది. పోడియం ఎక్కి నిరసన తెలుపుతా ఉంది. ఇది రౌడీయిజం కాదా అని అధికార పక్షం ప్రశ్నిస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు? పార్లమెంట్లో ఆల్రెడీ జీఎస్టీ బిల్లుకి సపోర్ట్ చేశాము. అది ఇక్కడ కేవలం అందరూ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుసు కూడా బుల్డోజ్ చేయడానికి రౌడీజం అంటున్నారే కానీ ఇక్కడ ఎవరైనా విభేదిస్తే దాని గురించి డిస్కషన్ చేయాలి. అలాగే పివి సింధు విషయంలో కూడా ఆవిడ గెలిచినప్పుడే అందరూ ఆనందపడడం స్వాగతించాం. ఆవిడకి కూడా ఎవరు ఎదురు చెప్పే విషయం లేదు. కానీ పివి సింధు మీద ఉన్న ప్రేమలో కొద్దిగానైనా రైతుల మీద ఎందుకు పెట్టలేదు? 10:30కే నిరవధిక వాయిదా వేసుకొని వెళ్లాల్సినంత అర్జెంట్ పనులే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసుకొని వచ్చాం అసెంబ్లీకి. ఎందుకు? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజా డబ్బుని వినియోగం కరెక్ట్గా చేయాలి, దుర్వినియోగం చేయకూడదని చెప్తుంటే వారి ఇష్టానికి వారు వెళ్ళిపోయారు. గతంలో కూడా మీరు చూస్తే బడ్జెట్ సెషన్ 48 డేస్ మినిమం అన్నా జరగాలి. 14 రోజులు 16 రోజులు పెట్టడం, దాంట్లో వాయిదాలు వేసుకుంటూ పోయి రూముల్లో కూర్చోవటం, ఆ తర్వాత ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సమస్యల్ని పక్కదారి పట్టించడమే కానీ ఏ రోజు మేము రైతుల సమస్యల గురించి మాట్లాడలేదో మీరు చెప్పండి. అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు కూడా మరి ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్లి వారి యొక్క కష్టాలను తెలుసుకొని ఇక్కడ వచ్చి దాని గురించి ప్రస్తావించారు. మొన్న కూడా వాళ్ళకి మద్దతుగా ధర్నా చేస్తే కేంద్రం దిగొచ్చి 5,000 రూపాయలు అనౌన్స్ చేసిందంటే అది జగన్ గారి పోరాట ఫలితమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, చలనం మీకెందుకు లేదు? కనీసం మీరు 3,000 అయినా కూడా జత చేసి ఒక 8,000 క్వింటాల్కి ఇస్తే వాళ్ళు పెట్టిన ఖర్చు అయినా వచ్చి అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని అడగటానికి మేము వెళ్తే రౌడీజం అని చెప్పి ఏదో చెప్పి తప్పించుకుపోవాలనుకోవడం దురదృష్టకరం. తర్వాత మీరు ఆ అంశాన్ని లేవనెత్తవచ్చు. జీఎస్టీకి మద్దతు పలికిన తర్వాత దానిపై చర్చ కోసం కోరవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేసే ఆలోచనతోనే ప్రతిపక్షం ఈ రకమైనటువంటి లైన్ తీసుకుందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. వాయిదా తీర్మానాన్ని రద్దు చేసిన తర్వాతే గొడవ ఆరంభమైంది కానీ అంతకుముందు ఎవరూ లేదు. ఖచ్చితంగా బిల్లుల తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తాము అని అంటే వెయిట్ చేస్తుంటాం. కానీ వాళ్ళు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడెప్పుడు బిల్లులు పాస్ చేసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు. వీళ్ళు కొత్తగా పెట్టింది ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే పార్లమెంట్లో పాస్ అయిందో ఆ ముసాయిదా బిల్లు ఇక్కడికి వచ్చింది. అక్కడ మేము సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తాం? కాబట్టి తెలియని వాడికి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు. ఏమంటారు, వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఒక సామెత మా చిత్తూరు జిల్లాలో. అలాగా చెప్తూ ఉంటాడు ఆయన. జనాలకు తెలియదు కాబట్టి ఈ బిల్లు ఈయనే క్రియేట్ చేశాడేమో, ఈయన కొడుకే మొత్తం సలహాలు ఇచ్చాడేమో అనుకుంటారు. కానీ వీళ్ళదేం లేదు. అక్కడ పాస్ అయిన బిల్లు ఇక్కడికి వస్తుంది, దాన్ని మనం చేసి పంపించారు. అన్ని రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేసిన బిల్లుని ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తారు? వాటికైనా ముఖ్యమైనది ఇక్కడ సహకరించలేదు కదా మేడం. దానికి కూడా మీరు సహకరించలేదు కదా. మేము నిన్నే చెప్పాం కదా, మేము జీఎస్టీ బిల్లుకి వ్యతిరేకం కాదు. మేము దాన్ని ఆల్రెడీ చర్చలో మీరు పాల్గొనలేదంటే దానికి సహకరించలేదు అని చెప్తున్నాం కదా. దానికి విభేదిస్తేనే చర్చ కావాలి. ఒక బిల్లుపై చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చర్చలో ఎక్కడ పాల్గొనలేదు. మరో మిత్రపక్షమైనటువంటి బీజేపీ మాట్లాడింది, అధికార పక్షం మాట్లాడింది. మీరు చర్చలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు? ఈరోజు బీజేపీ ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది లోపల ఉన్న ప్రతిపక్ష నేత అనేది మీకే తెలుసు, నాకన్నా బాగా. ఏ ఛానల్ దగ్గర పోతే ఆ ఛానల్కి సంబంధించిన పేపర్ చూపించి ఆయనకు అవసరం ఉన్న విషయాలనే మాట్లాడతారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి ఏ రోజైనా మాట్లాడా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు సైగ చేస్తే లేచి జగన్ గారిని వైఎస్ఆర్ పార్టీని మాట్లాడటం తప్ప ఈరోజు ఆయనకు తెలీదా ఈ బిల్లులో డిస్కషన్ అవసరం లేదు, యాక్సెప్ట్ చేశామని చెప్పిన తర్వాత కూడా రైతుల ఇష్యూని ఎందుకు బుల్డోజ్ చేశారు? ఈ రాష్ట్రంలో రైతులు 1,290 మంది చనిపోయింది, ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? ఈరోజు 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఇస్తామని మీరు ఈ 3 సంవత్సరాల్లో కనీసం 5 కోట్ల రూపాయలు కూడా పెట్టకపోవడం నిజం కాదా? ధరల స్థిరీకరణ నిధి ఇస్తే హెరిటేజ్ లాభాలు తగ్గిపోతాయి. కాబట్టి వ్యాపార కుట్రతోనే ఈరోజు రైతులకు మోసం చేస్తుంది నిజం కాదా అని నేను అడుగుతున్నా. మీ ఇంట్లో ఉన్న పప్పుకి గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తున్నారే, మరి రైతులు పండించిన 19 పంటలకు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూస్తుంటున్నారు? మళ్ళీ సిగ్గు లేకుండా ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అంట, ఆ అంటే ఆత్మహత్యలు, ఆ అంటే ఆకలి చావులు, అవి కూడా తెలుసుకోమనండి చంద్రబాబు నాయుడు గారిని చూసి అంటాడు. సింధు గారి విషయం వచ్చినప్పుడు ఆయనకి ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలియదు. చంద్రబాబు నాయుడిని జగన్ గారిని పక్కన పెడితే ఎవరి ఫిజికల్ ఫిట్నెస్ ఏంటో జనాలకు అర్థమవుతుంది. కాబట్టి తన మీడియా ఉంది కదా అనేసి ఏదో 4 మాటలు రాసుకొచ్చి మాట్లాడటం కాదు. నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఏ విధంగా మేనిఫెస్టోలో ఎన్ని రకాల అబద్ధాలు చెప్పావు? ఈ 600 హామీలో కనీసం రైతులకు సంబంధించిన వాటిలో నువ్వు ఏం చేయగలిగావు? ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుందని, జాబు రాలేదు. కానీ బాబు వస్తే కరువు వచ్చింది. 3 సంవత్సరాలుగా కరువు వచ్చి రైతులు అల్లల్లాడిపోయారు, వరదలు వచ్చి అల్లల్లాడిపోయారు, అధిక వర్షాలు వచ్చి కూడా పోయింది. మరి ఈరోజు
ఎక్కడో వాటర్ ఉండి కొంచెం పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర లేకుండా మీ మంత్రులు మీ బినామీలు బ్రోకర్లుగా మారి సిండికేట్గా మారిపోయి వ్యాపారస్తులతో ఏ విధంగా రైతులను దోచుకుంటుంటే మీరు చూస్తూ ఎందుకున్నారు? మీకు బాధ్యత లేదని నేను అడుగుతున్నాను. ఒక్క ప్రశ్న మేడం, 1500 రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిర్చికి ఇవ్వట్లేదు. గరిష్టంగా ఒక్కో రైతుకు 20 క్వింటాలకు గాను 30,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు చెల్లింపులు కూడా జరిగాయనేది ప్రభుత్వం చెప్తాం. దాన్ని ఎందుకు మీరు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? 1500 గతంలో ఎక్కడ ఇచ్చారా? డాష్ బోర్డ్ లో నుంచి మీకు తీసి చూపించారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో స్పష్టంగా. అండ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు 8,000 రూపాయలు క్వింటాల్ గనక అమ్ముడుపోతే నేను 1,500 రూపాయలు ఇస్తాను అని చెప్పిన వెంటనే ఆ ధర 2,000కు పడిపోయింది. నిజం కాదని నేను అడుగుతున్నా. అందుకే కదా జగన్ గారు పోరాడారు. ఇప్పుడు 5,000 నీకు కేంద్రం ఇచ్చేటప్పుడు 3,000 మీరు వేసిస్తే కనీసం వాళ్ళకి ఖర్చులకు వస్తాయనే కదా మేము అడుగుతున్నాం. అంటే 8,000 లేకుండా 2,000 పడిపోయింది కాబట్టి ఇవ్వనవసరం లేకుండా తప్పించుకోవడానికే ఈ యొక్క బ్రోకర్లుగా మారి వ్యాపారస్తులతో కుమ్మక్కై సిండికేట్గా దోచుకుంటున్నారు అనేది మేము చెప్తున్నాం. దాని నుంచి రైతుల్ని బయటపడేయాలంటే మీరు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల దగ్గర మీరే కొని మీరు అమ్ముకోండి, రైతులకు డబ్బులు ఇవ్వండి అంటున్నాను. పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు కానీ రైతుల పంటలు కొనడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవని అడుగుతున్నాను. ఇది ప్రతిపక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయం. ధరల స్థిరీకరణ ఇది ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో అందులో భాగంగా ఉండాల్సినటువంటి 5,000 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరిగే కావు. మిర్చి పసుపు రైతులు ఇంత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉండే కాదని వైసీపీ చెబుతోంది. మరోవైపు ధరల స్థిరీకరణతో సంబంధం లేకుండానే క్వింటాల్కు 1,500 ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం వైసీపీ